టీ1 తెలుగు న్యూస్కు స్వాగతం. చేలూరులో ఉచిత హెల్మెట్ పంపిణీ. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపురం జిల్లా బాగేపల్లి విధానసభ క్షేత్రంలో సమాజ సేవకులు హరినాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైన హరినాథ్ రెడ్డి గారు రోడ్డు భద్రతపై అవగాహన మేరకు ప్రజల ప్రాణహాని కాకుండా ఉచిత హెల్మెట్ను బాగేపల్లి విధానసభ క్షేత్రంలో సరిసుమారు 50,000 పైబడి ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశామని చెప్పారు. కొత్త తాలూకు చేలూరులో హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం పురస్కరించుకొని తమ ప్రసంగంలో మాట్లాడుతూ కర్ణాటక గవర్నమెంట్ బైక్ సవారులకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆదేశాల మేరకు గ్రామాలలో ఉండే రైతాపి వర్గం కూలీనాలి చేసుకునే పేదవాళ్ల కోసం హెల్మెట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ డివైఎస్పీ కోనపరెడ్డి, స్థానిక మాజీ తాలూకు పంచాయతీ సదస్యులైన కెఎన్ రామకృష్ణారెడ్డి, జేపీ చంద్రశేఖర్ రెడ్డి తదితరుల పాటు వేలాది సంఖ్యలో జనాలు వచ్చి హెల్మెట్లు తీసుకున్నారు. 4 నెలల కిందట మన సంసదులైనటువంటి సుధాకర్ అన్నాళ్ళు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కేశవరెడ్డి అన్నాళ్ళు, మన కోనపరెడ్డి అన్నాళ్ళు, రామలింగప్ప వాళ్ళు నలుగురు చేరి ఇట్లా ఒక కార్యక్రమం చేయాల. ఏమంటే 4 నెలల కిందట మన చిక్కబళ్ళాపురం ఎస్పీ వాళ్ళకు ఆదేశం చేస్తారు, హెల్మెట్ కడ్డాయంగా మీరు వేసుకొని రావాలని. అప్పుడే మీకు దావులో అందరికీ పోలీసు వాళ్ళు అడ్డం వేసి పెనాల్టీ వేస్తూ ఉంటారు. అటువంటి టైంలో వీళ్ళందరూ కలిసి నేను ఒక సమాజ సేవ చేయాల, నా ట్రస్ట్ వస్తుంది, ఇంకా ఏమో నేను సంపాదించే దాంట్లో ఒక 10%లో 5%లో జనాలకు ఇస్తాము అని నిర్ణయించి ఏమన్నా కార్యక్రమం చేయాలంటే ఆ టైంలో వీళ్ళంతా నాకు ఒక సూచన ఇస్తారు, హెల్మెట్ లేని. కానీ నేను మొట్టమొదటిగా బెంగళూరులో విచారిస్తాము, కానీ ఒక 4,000 5,000 లేదా ఒక 10,000 హెల్మెట్లు కావాలని. 10,000 కానీ 15,000 కానీ హెల్మెట్లు హోల్సేల్లో స్టాక్ ఉండదు, చిక్కవు. అందుకోసం మేము హర్యానాకు పోయి ఆర్డర్ ఇస్తాం. ఒక ఫస్ట్ టైంలో 30,000 అయితే మన బాగేపల్లి విధానసభ క్షేత్రంలో అందరికీ దండిగా అవుతాయని. కానీ మేము మొట్టమొదట స్టార్ట్ చేసిన పంచాయతీలోనే 2,500 హెల్మెట్లు మొట్టమొదటి దినమే అయిపోతుంది. అందుకోసం సాల్వని హరినాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఇంకా సుమారు బాగేపల్లి విధానసభ క్షేత్రంలో ప్రతి ఒక్కరు, అంటే ఒక 2 వీలర్ 2 ద్విచక్ర వాహనము ఉండే అట్లా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని 60,000 హెల్మెట్లు ఆర్డర్ ఇస్తాము. 60,000లో 50,000 అందరికి ఇచ్చాం. ఇంకా 10,000 స్టాక్ ఉంటాయి. బాగేపల్లి టౌన్ మరియు గుడిబండ మాత్రమే ఉంది. అందుకోసము వాళ్ళకు కూడా సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఇస్తామని మేము నిర్ణయించి 50,000 హెల్మెట్లు ఇచ్చినాము. కొత్త లాస్ట్ అయింది, అది కారణాంతరం వల్ల నాకే బిడువు లేకనుండే. అందుకోసం మన ఈ క్షేత్రము చేలూరు క్షేత్రంలో అన్ని పంచాయతీలకు కూడా ఇచ్చాము, కానీ చేలూరు మాత్రం నిలిచింటుంది. అందుకోసం ఈ దినము మన వేదిక పైన ఉండే ముఖండ్లు అందరూ కలిసి ఈ దినం ఇవ్వాలని శుక్రవారం ఇస్తామని ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇచ్చేకి నిర్ణయించినాము. మేము హెల్మెట్ ఇస్తా ఉండేది ఏమో హరినాథ్ రెడ్డి ఏమిటికో రాజకీయం కోసం కాదు, జనాల సురక్షితం కోసము. మీకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంటి బయటకు వస్తే మీరు గాడిలో పెట్రోల్ ఉందా లేదా అని చూస్తారు, లేకపోతే గాడిలో కీ ఉందా లేదా అని కూడా చూస్తారు. హెల్మెట్ ఉందా లేదా అని కూడా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా ఏమంటే ఒక 2 నెలల కిందట కనుంపల్లో ఒక పిల్లోడు చచ్చిపోతాడు. వస్తా చిన్న బిట్లు వాళ్ళ పెండ్లాము అందరూ ಯಾವುದೋ పెళ్లికి చేలూరుకే వస్తూ ఉంటారు. కనుంపల్లి ఇంకా జూల్పాలెం దగ్గరలో వచ్చేటప్పుడు ఆ పిల్లోడు హెల్మెట్, ఉదాహరణ ఇస్తా ఉన్నాను అంతే, ఆ పిల్లోడు హెల్మెట్ లేక వచ్చి మానకు గుద్దుతాడు. ఆ స్పాట్ లోనే ఆ పిల్లోడు చచ్చిపోతాడు. మా ఇంట్లో కూడా ఒక పిల్లోడు అట్లా అయినాడు. సుమారు అట్లా నడుస్తూ ఉండేది, ఉదాహరణ ఇస్తూ ఉండేది. ఆ పిల్లోడు పడిపోయింటే హెల్మెట్ వేసుకుంటే సస్తా ఉండదు. మీకే తెలిసి ఉంటుంది ఈ భాగంలో ఎంత జనం హెల్మెట్ లేకుండా తలకి హేటు పడి చచ్చింటారు అనే దానికి. మొట్టమొదటిగా గాడి పడుతా ఉన్నట్టే కాళ్ళలో చేతులు విరిగితే కట్టుకుంటాయి, తలకి ఏమన్నా పెట్టి అయితే కట్టుకోదు. అట్లా పరిస్థితుల్లో ఆ బిడ్డలు గొలవని ఏడుస్తూ ఉంటాడు, అమ్మ మా అప్ప నిద్రపోయినాడు అని, పనుకోన్నాడు, పడిపోయినాడు అని. చూస్తే ఆ స్పాట్ లోనే ప్రాణం పోయింటుంది ఆ పిల్లోంది.
ఆ పరిస్థితి మనకి రాకూడదు. ఎలాంటి గాడి చాలా మంచి పని చేసిండవు నువ్వు. ఈ క్షేత్రంలో బాగేపల్లి క్షేత్రంలో ఎన్ని పల్లెలు ఉన్నాయి, అన్ని పల్లెలకి కూడా నువ్వు హెల్మెట్ ఇచ్చి ప్రాణ రక్షణ చేస్తానప్ప. నీకు చాలా థ్యాంక్స్ ఉన్నట్లు మాట్లాడినట్లు మాటలు మాకు తెలిసిండే. ఏమిటికి ఈ మాటలు చెప్తానంటే మనం ఏం పని చేస్తా ఉన్నామో ఆ పని ఏమిటికి చేయాలా, చేసేదాన్ని ఇంకా మంచి ఏమైతుంది, చెడ్డ ఏమైతుంది అని ఆలోచన చేసి పని చేసేట్లా ఒక వ్యక్తి మనసు మనకు ఉండాల. ఆ మనసు ఇప్పుడు మీ తాలూకు బిడ్డ, మీ అన్నతమ్ముడు, మీ ఊరు బిడ్డ అరుణాథ్ రెడ్డి అందరికి ఉంది. మీరు ఆలోచన చేయండి. రాజకీయాలు అందరూ చేస్తారు, నేను రాజకీయం మాట్లాడేది లేదు. రాజకీయాలు అందరూ చేస్తారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటేసుకుని వెళ్ళిపోతారు. ఎలక్షన్ ముందుగా వాళ్ళంతా సత్యహరిచంద్రులు ఉండదు. ఎలక్షన్ అయినాక వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. పేదోళ్ళకి ఏమీ పనులు అవుతా ఉండలే. ఆ పేదోళ్ళ కోసం నేనున్నానని ప్రతి క్షేత్రంలో పనిచేస్తా ఉన్నారు. ఖాళీ హెల్మెట్లు ఇచ్చేదే కాదు, యాడే పెన్నీళ్ళు కానీ తన శైట్నికి అయినట్ల సాయం చేస్తాను. యాడే ఒక దేవస్థానం సన్న పుట్ట పనులన్నీ చేసుకొని వస్తా ఉన్నారు. ఎవరికైనా ఫీజు కట్టాలంటే ఫీజు కడతా ఉన్నారు. ఎవరికైనా హాస్పిటల్లో చూపించాలంటే హాస్పిటల్లో చూపిస్తా ఉన్నారు. అంటే మనం ఓటేసి ఇంకా వాళ్ళు చూపిస్తా ఉండలే, వాళ్ళు మనతో మర్చిపోయినారు. నేను మీ జట్లో ఉన్నాను అని ఈ పొద్దు అరుణాథ్ రెడ్డి అన్నాడు చూపిస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. మనకంతా మంచి పేరు వస్తాను. ఈ పొద్దు ఆయనకి ఎవరు ఫోన్ చేసి మాట్లాడరు, మా దగ్గర మాట్లాడతారు. ఇంకా ఏమన్నా మంచి పని చేపియప్ప, మంచి పని చేస్తా అన్నాడు. ఆయనకేం చెడ్డ పేరు లేదు. ఆయన ఆడ కూడా ఒక ఎకరా జమీన్ వేసుకోవట్లేదు. ఆయన ఆడ కూడా ఎవరికి పేదలు తొందర చేసేట్లేదు. ఆయన ఆడ కూడా ఎవరి మీద అట్రాసిటీ కేసు వేయించట్లేదు. ఆయన ఆడ కూడా రౌడీ షీటర్ల మీద ఎవరి మీద వేయించట్లేదప్ప. మంచి పని చేస్తా అన్నాడు. దయచేసి ఆయనకి మీరంతా ఇంకా జట్లా ఉండి మంచి పనులు చేపించండి అని మా ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉన్నారు, జేపీఎన్ అట్లా వాళ్ళకి చెప్తా ఉన్నారు, లక్ష్మీనారాయణ అట్లా వాళ్ళకి చెప్తాను. జనాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏమని అరుణాథ్ రెడ్డి అన్న గారు పర్వాలేదు తప్ప పని చేస్తున్నారు అని. ఆయన సొంత డబ్బుతో ఆయన రియల్ ఎస్టేట్ చేసుకొని మిగిలిచ్చేట్ల డబ్బుతో ఈ జనసేవ చేసేదానికి వస్తున్నారు. కానీ ఎవరిది కమిషన్ దుడ్లు లేదు, యావది ఇన్స్పెక్టర్లు లేపించుకునే దుడ్లు లేదు, యావది తహసీల్దార్లు లేపించుకునే దుడ్లు లేదు, యావది పంచాయతీ పీడీ వాళ్ళతో తీసుకునే దుడ్లు లేదు. సొంతం డబ్బుతో ఈ పని చేస్తా ఉండేది. మీరు ఆలోచన చేయండి. ఏం ఆలోచన చేయాలంటే ఒకటే ఆలోచన చేయండి. ఈ క్షేత్రంలో ఇట్లా వాళ్ళు మన ముందు దినాల్లో ఉండి మనకి సేవ చేసేట్లా భాగ్యం మనం ఏమన్నా కల్పిస్తే మీరు ఆలోచన చేయండి. ఇట్లా పదంతులు పనులు చేసుకొని పోతారు. ఇప్పుడు చేలూరు తాలూకు ఎలాంటి బాగేపల్లి తాలూకులో ఎమ్మెల్యే అయినారు, ఎవరో వచ్చి బాగేపల్లి ఎమ్మెల్యే అయినారు, యావదో ఊరోళ్ళు వచ్చి బాగేపల్లి ఎమ్మెల్యే అయినారు. ఇప్పుడు చేలూరు తాలూకులో ఒక జడ్పీ మెంబర్ 2010లోనే మీకు అంతా పనిచేసి చూపించినాడు. ఎవరి దగ్గర కూడా 100 రూపాయలు ఆయన ఇప్పించుకొని పనిచేసింది ఇట్లా నిదర్శనం లేదు. ఆ షర్ట్ పేరు ఆయనకి లేదు. అందుకనే ఇప్పుడు ఇట్లా నాయకుడు మన క్షేత్రానికి కావాలా, ఇట్లా నాయకుడు మన క్షేత్రానికి కావాలా అని చెప్పేసి గుడిబండి నుంచి బాగేపల్లి వరకు కూడా రాజకీయ వ్యక్తులు కూడా ఈ హెల్మెట్ ప్రోగ్రామే కాదు, రాజకీయ ప్రతి ఒక్కరు కూడా మన ఆపోజిట్ వాళ్ళు కూడా అరుణాథ్ రెడ్డి అట్లా ఉండాలా, ఈడుండే ఇట్లా వాళ్ళకి బుద్ధి చెప్పాలా. ఏమన్నా కానీ మీ వెనకంటూ ఉంటామని గుడిబండి తాలూకులు చెప్తాను, బాగేపల్లి తాలూకు చెప్తాను, చేలూరు వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాల్సి పడుతుంది. మీరు ఎంత చెప్తారు మాకేం వినపడలే, కానీ మీరు చెప్పాలా. ఏం చెప్పాలంటే మా చేలూరు తాలూకు బిడ్డ, మా ఊరు బిడ్డ రామోజీపల్లి, ఇదే పక్కన ఉండేట్ల ఊరు, మా బిడ్డ ఎమ్మెల్యే. కానీ ఆ ఎమ్మెల్యేతో మేము కొట్లాడి పని చేయించుకుంటామని ఎట్లా భావన మీ దగ్గర రావాలా వస్తుందని భావిస్తాను. ఎలాంటే మీకందరికీ తెల్ల వస్తుందని నేను భావిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మీరు వీటిని ఇంకా వదలకుండా రాతే మీకు ఎవరు మాట్లాడే వాళ్ళు వెళ్ళా. బడాపుల్లో పోతే ఎమ్మెల్యే ఉండాలా, బెంగళూరులో పనులు కావాలంటే ఎమ్మెల్యే ఉండాలా, పేదోళ్ళకి ఖాతా కావాలంటే ఎమ్మెల్యే ఉండాలా, పేదోళ్ళకి ఏమన్నా ఒక ఇదేమిది పంచాయతీలో గీసె తీయాలంటే ఎమ్మెల్యే ఉండాలి. ఎవరు మాట అయినా ఈ పీడీఓలు కన్నా, ఈ పీడీఓలు సెక్రటరీలు ఎట్లా అంటే పొగలంతా మాట్లాడే సాయంకాలం ఏమైనా టేబుల్ కింద ఇస్తే మాత్రమే పనిచేసేదే. వాళ్ళంటే వాళ్ళకి నేర్పించేసినారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం తప్పులే, నేర్పించిండే వాళ్ళే ఉన్నారు. ఈ క్షేత్రంలో ఎవరు పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకుంటా అంటే పిల్లలు ఏం చేస్తారు? మీరే చెప్పండి, ఆలోచన చేయండి.